ఎక్కడికక్కడ ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసింది ఇండియా. పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాడార్స్ని అలాగే వాటి యూనిట్స్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీరందరూ కూడా చాలా ఆనందపడతారు. ఈ మాట నేను చెప్పబోతున్నాను. అదేంటో తెలుసా? HQ-9. అది HQ-9 ఏంటి? ఎస్, వస్తున్నా పాయింట్కి. HQ-9 అంటే మేడ్ ఇన్ చైనా HQ-9. ఇదేంటంటే యాంటీ మిసైల్స్కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. HQ-9 అనేది పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకుంది. చైనా పాకిస్తాన్కి ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. దీన్ని ధ్వంసం చేస్తుంది భారత్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. లాహోర్లో డ్రోన్ల దాడులు చేసినట్లు స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం ఆ ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేసింది. ఒక్కసారి ఆ పాయింట్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమందంటే కనుక, డ్యూరింగ్ ద ప్రెస్ బ్రీఫింగ్ ఆన్ ఆపరేషన్ సింధూర్ ఆన్ 7th May 2025, ఇండియా హ్యాడ్ కాల్డ్ ఇట్స్ రెస్పాన్స్ యాజ్ ఫోకస్డ్ మెషర్స్ అంటూ చెప్పుకొస్తూనే దాంతోపాటు మరికొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించింది. అదేంటంటే కనుక కొన్ని అంశాలను ప్రస్తావించింది. వాటి గురించి నేను మరి కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ భారత్ ఇచ్చిన ఆ రెస్పాన్స్కి ఒక్కసారిగా కంగొత్తింది పాకిస్తాన్. HQ-9 దాదాపుగా ఇది 120 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది. ఈ 120 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 120 కిలోమీటర్ల రేంజ్లో వచ్చిన ఆ మిసైల్స్ను దాడి చేసి వాటిని పేల్చేయడం జరుగుతుంది. ఈ మిసైల్ సిస్టమ్ను కూడా తట్టుకొని భారత్ నిలిచింది. ఈరోజు ఆ దాడికి పాల్పడింది, వాటిని పేల్చేసింది భారత్. దానికి సంబంధించిన ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతుంది. లాహోర్ ఎయిర్పోర్ట్కి సంబంధించి, అలాగే లాహోర్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మరీ ముఖ్యంగా ఇక్కడ భారత్ S-400ని ఉపయోగించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఏ నగరాలను టార్గెట్ చేస్తుందో తెలుసా? పాకిస్తాన్ ఇటు అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అలాగే అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తలాయ్, అలాగే భుజ్, ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. డ్రోన్స్ని, మిసైల్స్ని యూజ్ చేసి ఈ నగరాలను పేల్చేద్దామని చెప్పి ప్లాన్ చేసింది దాయాది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఇది నేను చెప్తున్న మాట కాదు, అక్షరాల మన డిఫెన్స్ మినిస్టర్, మన ముఖ్యంగా మన ప్రభుత్వం చెప్పుకొచ్చిన మాట. కొద్దిసేపటి క్రితం ఇది ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చెప్పుకొచ్చింది భారత ప్రభుత్వం ఇవన్నీ కూడా వీటిని న్యూట్రలైజ్ చేశాం. ఏవైతే వీటిని టార్గెట్ చేసిందో ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి సంబంధించి వాటిని న్యూట్రలైజ్ చేశాం. సాధారణంగా న్యూట్రలైజ్ అనే మాట ఎందుకు వాడతారంటే కనుక ఇక్కడెక్కడ కొంచెం హార్డ్ వర్డ్స్ అనేది యూజ్ చేయరు. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ కూడా వీటిని యూజ్ చేస్తాయి కాబట్టి న్యూట్రలైజ్ అంటే పేల్చేయడం, లేపేయడం, మన భాషలో చెప్పాలంటే న్యూట్రలైజ్ చేసామంటూ చెప్పుకొచ్చింది. ద డెబ్రిస్ ఆఫ్ దీస్ అటాక్స్ ఈస్ నౌ బీయింగ్ రికార్డ్ ఫ్రమ్ ఏ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ దట్ ప్రూవ్ ద పాకిస్తానీ అటాక్స్ అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది. ఇక్కడ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ రాడార్ని, దాంతోపాటు నెంబర్ ఆఫ్ లొకేషన్స్ పాకిస్తాన్లో ఉన్నాయి, వాటిని పేల్చేయడం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాహోర్లో మీరు చూస్తే అర్థమవుతుంది. లాహోర్లో ఉన్న ఎయిర్పోర్ట్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే కనుక మనం ప్రయోగించే ఆ బాంబులు కావచ్చు, లేకపోతే మిసైల్స్ని కావచ్చు, వాటిని క్యాలిక్యులేట్ చేసి వాటిని గాల్లోనే పేల్చేస్తాయి. సో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం ఇప్పుడు లేపేసాం, మనం పేల్చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ S-400 సాయంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్పై దాడి చేస్తుంది భారత్. S-400కి సంబంధించి మేడ్ ఇన్ రష్యా సాయంతో దాన్ని లేపేశాం. HQ-9ని ధ్వంసం చేసేసాం. కరెక్ట్. ఇక్కడ రెండు సమాధానాలు, ఒకటి పాకిస్తాన్కి, రెండోది చైనాకి దిమ్మ తిరిగే సమాధానం చెప్పినట్టు అయింది. HQ-9 మీద చాలా డిపెండ్ అయ్యింది. మరి ముఖ్యంగా HQ-9 ఉంది కదా అని చెప్పి విర్రవీగిపోయింది పాకిస్తాన్. HQ-9ని ఢీకొట్టి వాటిని పూర్తిగా పేల్చేయడం జరిగింది S-400. ఈ S-400 రష్యాలో తయారైంది. వీటికి సుదర్శన్ చక్ర అని పేరు పెట్టుకుంది భారత్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో ఇండియాకు S-400 ఉంది. ఈ S-400 ప్రస్తుతం దీన్ని పేల్చేయడం జరిగింది. వీళ్ళు ఎంతలా తయారయ్యారంటే దాదాపుగా ఏకంగా 15 నగరాల్ని లేపేసేందుకు ప్లాన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోని దాయాది పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది భారత్. ఈ S-400 సాయంతో HQ-9ని లేపేసింది.
S-400 పనితరం ఏంటి ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ టార్గెట్ చేయగలదు, ఏ లెవెల్లో డిస్ట్రాయ్ చేయగలదు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీన్ని ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అంటారు. S-400 అనేది ఇది నాటో దీన్ని SA-21గా చెప్తూ ఉంటుంది. దీంతో పాటు ఇది శత్రువులకు సంబంధించి ఎక్కడ ఉందో ఆ స్థావరాన్ని గుర్తించడం, వాటిని పేల్చేయడం దీని సత్తా. దీని సామర్థ్యం గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. వాటికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. S-400 దీన్ని S-300 PMU-3 అని కూడా పిలుస్తూ ఉంటారు. సుదర్శన చక్రం, సాధారణంగా మనం సుదర్శన చక్రాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. అంటే ఎటువంటి ప్రతిదాడి జరిగినా వాటిని పేల్చేయడం సుదర్శన చక్రానికి ఉన్న ఆ పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు S-400 మిసైల్ సిస్టమ్కి సంబంధించి దీనిని ప్రయోగించింది పాకిస్తాన్ మీద భారత్. S-400ని ఉపయోగించి HQ-9ని ధ్వంసం చేసింది భారత్. ఇప్పుడు దీని పనితనం గురించి మాట్లాడుకుంటే ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 400 కిలోమీటర్ల దూరంలో అంటే ఇక్కడి నుంచి దాదాపుగా మనకి అరౌండ్ విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కాకపోయినా కాస్త ముందు వరకు అంటే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని ధ్వంసం చేసేయగల సత్తా ఈ S-400కి ఉంది. సుదర్శన చక్రకు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మిజైల్స్కి సంబంధించి మాట్లాడుకుంటే 150 కిలోమీటర్లు, దాంతోపాటు 200 కిలోమీటర్లు, 240 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లకు సంబంధించి కూడా దీనికి సత్తా ఉంది. దీన్ని గైడెన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే SARH విత్ ఆల్ మిసైల్స్ అంటూ కూడా అంటే తీసుకోగలిగిన సామర్థ్యం దీనికి ఉంటుంది. ఒక్కసారి దాన్ని చూస్తేనే పాకిస్తాన్ సగం చచ్చిపోతుంది. ఎందుకంటే కనుక దీన్ని S-400ని మనం 1980లోని దీనికి సంబంధించి రూపకల్పన జరిగింది. మరి ముఖ్యంగా S-200 మిసైల్ సిస్టమ్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ఇవి మారుకుంటూ వచ్చాయి. S-200 తర్వాత S-300, ఆ తర్వాత S-400. 1980లోనే ఈ మోడల్ అనేది, ప్రోగ్రామ్ అనేది ప్రారంభమైంది. దాంతోపాటు దీనికి సంబంధించి ఇంకా మాట్లాడుకుంటే S-400కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇది HQ-9కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదిగో ఇదే ఇవేం చేస్తాయంటే మన మిజైల్స్ వచ్చాయి అనుకోండి. ఒక్కసారి ఫుల్ ఫ్రంట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. PCR HQ-9కి సంబంధించి ఇదిగో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పాకిస్తాన్కు ఇచ్చింది చైనా. దీని సత్తా తెలుసా? ఇది మేడ్ ఇన్ చైనాలో తయారైన తర్వాత పాకిస్తాన్కి దీన్ని ఇస్తే ఇప్పుడు పాకిస్తాన్ చేతులారా చైనా పరువు తీసేసింది. గుర్తుంటే గతంలో అమెరికా ఘాజీ ఇస్తే ఘాజీని నట్టేట సముద్రంలో ముంచేసింది. కాయలేక, భారత్తో తలపడలేక. రైట్, మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రామ్దాస్, పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ పడింది. S-400 సాయంతో HQ-9ని మనం లేపేశాం. సో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి రియాక్షన్ ఏంటి? ఇంకా భారత్తో తలపడేందుకు సిద్ధంగా ఉందా? అంటే ఇప్పుడు మన భారత్ లోని 15 సిటీలు టార్గెట్ గా పాకిస్తాన్ మిసైల్స్ ఎక్కుపెట్టింది. పాకిస్తాన్ మిసైల్స్ ని ఎక్కడికక్కడ ఇండియన్ ఆర్మీ అయితే ధ్వంసం చేసిన పరిస్థితి. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసింది. పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాడార్స్ యూనిట్స్ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి అంతటికి కూడా మేడ్ ఇన్ చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం మన భారత ఆర్మీ ధ్వంసం చేసిన పరిస్థితి. లాహోర్ లో కూడా డ్రోన్ దాడులు చేసినట్టు ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఓవరాల్ గా ఇది S-400 సహాయంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై మనం దాడి చేయగలిగాం. S-400 మేడ్ ఇన్ రష్యా. వీటికి సుదర్శన్ చక్రాన్ని కూడా మనం పేరు పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో ప్రస్తుతానికి ఇండియాకు S-400 మనకి ఇది పనికొస్తుంది. సో ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత భారత్ మరోసారి పాకిస్తాన్ కి షాక్ ఇచ్చింది. డెఫినెట్ గా గురువారం ఉదయం కరాచీ, లాహోర్, సియాల్కోట్, రావల్పిండి సహా 10 నగరాలపై డ్రోన్ అటాక్స్ జరిగాయి. ఈ దాడిలో పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ టార్గెట్ అయిపోయింది పూర్తిగా. దీంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే దీనంతటికి కూడా చైనా డెవలప్ చేసిన HQ-9 రక్షణ వ్యవస్థ యూనిట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే ఎక్కడ ఏ రకంగా వాళ్ళని కాపాడలేకపోయాయి, ఏ రకంగా రెస్క్యూ చేయలేకపోయాయి. లాహోర్ లో పాక్ సైన్యానికి రక్షణ లేకుండా చేసినట్టుగా ప్రస్తుతం అయితే సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. రష్యా S-300 వైమానిక రక్షణ వ్యవస్థ తరహాలో చైనా కాపీ వెర్షన్ HQ-90 తయారు చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వాడుతున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇదే. దీనికి
ముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత క్షిపణులని HQ-9 వ్యవస్థ కంప్లీట్ గా ఫెయిల్ అయింది, గుర్తించలేని పరిస్థితి. ఇవాళ అంటే ఉదయం లాహోర్ లోని వాల్టన్ విమానాశ్రయ సమీపంలో వరుస పెద్ద పేలులు వినిపించడంతో సైరన్లు అయితే మోగాయి. అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారనే వార్తలు వచ్చాయి. లాహోర్ కంటోన్మెంట్ ఉండే ప్రాంతంలో ఈ డ్రోన్ దాడి జరిగినట్టుగా పాకిస్తాన్ చెప్తుంది. దీంతో లాహోర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో అయితే గందరగోళం నెలకొన్న పరిస్థితి. నిజంగా లాహోర్ విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. అట్ ద సేమ్ టైం సియాల్కోట్ కరాచీ విమానాశ్రయం కూడా మూసివేసినట్లు తెలుస్తుంది. సో ఆ రకంగా అంటే HQ-9 ఏ రకంగా భారత మిసైల్స్ ని పసిగట్టలేకపోయింది, ఏ రకంగా అంటే మనం